శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ శ్రీనివాస్ గారు, సో ఏమంటారు, ఇక్కడ ఏదైతే సన్న బియ్యం పంపిణీ స్కీమ్ కి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు, అది ఏ రకంగా అది ప్రజలకు ఉపయోగపడుతుందని బీజేపీ అనుకుంటుందా? ఇందులో అంటే కేంద్ర పాత్ర లేదనుకోవచ్చా? అండ్ ఇంకొకటి, బండి సంజయ్ కూడా కమెంట్స్ కూడా చేయడం జరిగింది, ఇదంతా కూడా కరప్షన్ వైరస్ ఉంది, పింక్ వైరస్ ఉంది, సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ పేరుతో ఇప్పుడు ధర్నాలు నిరసనలు చేస్తామంటూ కూడా కమెంట్స్ పాస్ చేస్తారు. అండ్ ఏమనుకోవచ్చు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఆ స్కీము? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఆనాడు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆహార భద్రత స్కీమ్ లో తీసుకొచ్చినట్టు స్కీము, కేంద్ర ప్రభుత్వం ద్వారా 90% బడ్జెట్ అంతా కూడాను ఆ స్కీమ్ కోసం ఆయా రాష్ట్రాలకు సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సిన్సియర్ గా పేద ప్రజలకు అందించాల్సినటువంటి ఒక బియ్యము 2 పూటల మరి ఆ కుటుంబాలకు అన్నం దొరికేటట్టు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటది. కానీ ఇంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ చెయ్యలేదు అనే విషయం వాళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు, అందరికి ఇవ్వలేదని చెప్పేసి. సన్న బియ్యం లేని కారణంగా పేదలందరూ కూడాను ఆ యొక్క బియ్యం తీసుకొని అమ్ముకుంటుంటారని చెప్పి రోజు పేపర్లు చూసినారు, టీవీలో చూపించినారు. పట్టుబట్టే లారీలు మరి ఎక్కడికో స్మగ్లింగ్ అవుతున్నప్పుడు చూస్తూ కేసులు అయినట్టు విషయం చూసినాం మనం. మరి ఆ సర్కార్ ఏం చేసినట్టు? ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నాం, ఇది ఒకటే కన్ఫైన్ అవుదాం ఈ సబ్జెక్ట్ మేరకు. ఎన్ని కేసులు కాలే రైస్ మిల్లర్స్ మీద, ఎన్ని కేసులు కాలే రేషన్ డీలర్స్ వేరే వాళ్ళకి అమ్మంగా, ఎన్ని కేసులు కాలే ఈ యొక్క బియ్యం దొంగ బియ్యం పట్టుబడ్డటువంటి యొక్క కాన్ఫిస్కేట్ కాలేదు, సీజ్ కాలేదు. ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్ లో కూడా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ చేయాల్సింది సిన్సియర్ గా ఆ పేదలకు అందించాల్సిన బియ్యం ఇన్ టైంలో అందించండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం, దాని ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఇనెలిజిబుల్ పర్సన్స్ కి ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఇనెలిజిబుల్ పర్సన్స్ దాన్ని సార్ట్ అవుట్ చేయండి, పేదలకే అందాలి. ఆ మిగిలిన డబ్బు ఎవరికైతే డబ్బు ఉన్నటువంటి కుటుంబాలకు కట్ చేస్తే ఆ మిగిలిన డబ్బులు ఇంకా వేరే సరుకులకు మరి కంట్రోల్ ధర ఇచ్చేటువంటి అవకాశం పేదల కోసం హెల్ప్ జరుగుతుంది. ఈ రకంగా ఇన్నోవేటివ్ గా ప్రభుత్వాలు ఆలోచించాలి తప్ప అస్తమానం ఒకరు తిట్టుకోవడమే తప్ప ఇంకేం లేదు, కనబడతలేదు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు ఈ టీవీల ద్వారా చెప్పినా ఆ భాష మారతలేదు. ముఖ్యమంత్రి అంటే టీవీగా ఉండాలి, చాలా పొలైట్ గా హుందాగా ఉండాలి. తిట్టులేదు, మీరు పని చేస్తే చాలు. మంచి పనులు చేస్తుంటే ప్రజలు వింటుంటే అది ఇండైరెక్ట్ ప్రతిపక్షాలకో లేకుంటే ఈ గతంలో ఉన్నటువంటి సర్కార్లో ఉన్నటువంటి నాయకులకు తిట్టినట్టే కదా మీరు పనిచేసి చూపిస్తే ఆ కొత్త కల్చర్ ను మీరు ఇంట్రడ్యూస్ చేయండి, హుందాతనం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత చెప్తుంది, ఇప్పుడు ఎంత అవకాశం దొరికింది పావని గారికి. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా అనేక ఆరోపణలు తప్ప ఇంకేం లేదని చెప్పి. దానికి కారణం ఏంది? కాంగ్రెస్ సర్కార్ కాదా? కాళేశ్వరం గురించి కావచ్చు, బియ్యం గురించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, ఇంకా అనేక దళిత బంధు గురించి కావచ్చు, అనేక స్కీమ్లలో జరిగినటువంటి నిర్లక్ష్యం, స్కీమ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడాను కాంగ్రెస్ సర్కార్ 15-16 మాసాలు అవుతున్నా కానీ యాక్షన్ తీసుకోవట్లేదు అంటే దే ఆర్ ఆల్ కొల్యూడెడ్ ఈచ్ అదర్ అని చెప్పేసి అర్థమవుతా ఉంటుంది, ప్రజలకు అర్థమవుతా ఉన్నది. నిజంగా జరిగినట్టు మీరే మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాస్తవాలు బయటకు తీయడానికి సంవత్సరాలు కావాలనా? ఎంత అవకాశం దొరుకుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు? ఒకవేళ అవినీతి ఉండి ఉంటే మా మీద యాక్షన్ తీసుకునేవారు కదా, ఇప్పుడు తీసుకుంటలేరు అంటే లేదు అని దర్జాగా గంటాపతంగా మాట్లాడుతూ ధైర్యం వచ్చింది వాళ్ళకు. మీరు కాళేశ్వరం గురించి బయటకు తీయండి, ఇప్పటికీ లేట్ చేయకండి దయచేసి. ఆ యొక్క పరివాసినటువంటి ఒక ఆ బ్యారేజ్ వాటి వాస్తవ ప్రజల ముందు పెట్టండి, ఆ కమిషన్ ద్వారా బయటకు తీసుకురండి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి, బాధితుల మీద యాక్షన్ తీసుకోండి. ఒక్కరో ఇద్దరో మీద తప్ప ఏ ఇంజనీర్ మరి సస్పెండ్ కాలేదు. అధికారుల యొక్క చైన్ మొత్తం కూడా బయటికి లాగాల్సిన అవసరం ఉంది. వాళ్ళనే పెత్తనం, మూజుబాని పెత్తనం నడిపించి అవినీతి అక్రమాలకు అవకాశం మీరు డైరెక్షన్ ఇచ్చినటువంటి నాయకులకు కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు చేయట్లేదు నేను అడుగుతా ఉన్నాను. అవకాశం ఉన్నది కదా, మీ కసి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. మా పాప పెళ్లికి కూడా నాకు అవకాశమే లేదు, ఒక 1-2 hours కు పేరోల్ నేర్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అయినా కక్ష సాధింపు చెయ్యను అని చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు కక్ష సాధింపు చేయకండి. మీరు
వాస్తవాలు జరిగినటువంటి ఒక అక్రమాల మీద యాక్షన్ తీసుకుని అంతే. రైట్. లేకున్నా కానీ అరెస్ట్ చేయకండి. మీరు చేసిన వాటికి మీరేవైతే ఆరోపించినారో, మీ కళ్ళలో ఏవైతే కనబడ్డాయో తప్పులన్నీ కూడా ఆనాడు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అవి మీకు అవకాశం వచ్చింది, ప్రజలు దీవించినారు, అధికారులకు వచ్చినారు, ఇప్పుడు చేయండి. Right. డోంట్ డిలీట్ దోస్ ఇష్యూస్. ఓకే అండి శ్రీనివాస్ గారు, I'll come back to you. కాంగ్రెస్ ప్రభుత్వం భావించా ఇనిషియేటివ్ తీసుకోవాలి. లేదంటే ఏమనుకోవాలి, మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ బోత్ ఆర్ ఒక్కటే అని చెప్పి అనుకోవాలి. ఇది అవకాశం ఇవ్వకండి, మీరే డ్యామేజ్. ఎస్ శ్రీనివాస్ గారు, సో దీనిపైన మీ పాయింట్ ఏంటి? నిన్న జరిగిన మీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీటింగ్ లో ఏం చెప్పారు, ఏంటి, ఏమనుకోవచ్చు? ఓ దిలీప్ గారు చెప్పినట్టుగా భారతదేశం సనాతన ధర్మం మీద నడిచేటటువంటి దేశం. అనేక పండుగలు, సంస్కృతులు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైన జీవన పద్ధతులు ఉన్నటువంటి దేశంలో మంచి నడవడికకు, మంచి జీవనం కోసం ఈ దేశం ప్రపంచానికి ఆదర్శంగా విశ్వగురుగా నిలబడ్డటువంటి ప్రదేశం. సో అందులో భాగంగా కొత్త సంవత్సరం ఇది సైంటిఫిక్ గా మనం పండుగను జరుపుకుంటా ఉన్నాం. సీజన్ మారుతున్నప్పుడు లూనార్ నుంచి అట్లా ఈ మారడం ద్వారా కొత్త సంవత్సరం వస్తాయి, కొత్త పంటలు వస్తాయి. ఆ సమయంలో కొత్త సంవత్సరం మన భారతీయ సిస్టమ్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఈ యొక్క ఉగాది సంవత్సరం స్టార్ట్ అవుతుంది, చైత్ర మాసం ప్రతిపద పేరు. సో ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. దాని అర్థం మొత్తంగా కూడా అదే జరుగుతుంటే మూడు పార్టీ ఆఫీస్ లో వెలుగులు మరి నిండుతాయి. మరి అట్ట కాదు కదా. మనకు ప్రేరణ కోసం, మనకు ధైర్యం కోసం పనిచేయడానికై ఒక స్పిరిట్ గా పనిచేస్తాయి తప్ప అన్ని యాజ్ ఇట్ ఈస్ గా అన్ని ఆఫీసులకు చెప్పినట్టుగా కావు. వ్యక్తిగతంగా కూడా మన యొక్క నడవడిక, మన యొక్క నిర్ణయాలు, మన యొక్క సిద్ధాంతాలు ప్రజలకు నచ్చితేనే ప్రజలు మనకు ఆశీర్వదిస్తారు తప్ప వాళ్ళు చెప్పారు కాబట్టి ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ ఈ గురువుల దగ్గర పోతా ఉంటారు. గెలవడానికి ఆశీర్వదిస్తారు, గెలిచిపోతారని నమ్మకంతో పనిచేస్తూ ఉంటారు. ముగ్గురు గెలుస్తారు, ముగ్గురు పోతారు వేరే వేరే గురువుల దగ్గర గెలవడానికే ఆశీర్వాదం తీసుకుంటారు, ముగ్గురు గెలవరే. సో ఇవన్నీ కూడా ఒక ప్రేరణ కోసం తప్ప ఇంకేం లేదు. సమ్ ఎక్స్టెంట్ ఆ యొక్క ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడాను మనం ఏ రకంగా దాన్ని అమలు చేస్తా ఉన్నాం అనే విషయం చాలా ఇంపార్టెంట్. ఒకటండి శ్రీనివాస్ గారు, ఇంకొకటి అటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కమెంట్స్ కి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు అటైతే గత ప్రభుత్వానికి సంబంధించి పింక్ వైరస్ అన్నారు, అండ్ ఇప్పుడు కరప్షన్ వైరస్ ఉంది. కాంగ్రెస్ నేతలకు అందరికి సంబంధించి కూడా వారందరికీ కరప్షన్ వైరస్ సోకిందంటూ కూడా కమెంట్స్ ఉన్నాయి. సో మీరేమో పోరాటాలని చెప్పే వ్యాక్సిన్ తోటి ముందుకెళ్తామంటూ పోరాటాలు చేయబోతున్నారు. ఏంటి స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది బీజేపీది? సునీత గారు, భారతీయ జనతా పార్టీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీ అన్నది ఒక స్లోగన్ ఇచ్చింది ఉన్నది, అవినీతి అంతం బీజేపీ పంతం అని చెప్పి. గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్ మా నాయకత్వం గాని, ప్రధాని గాని, మంత్రివర్గాలు గాని, ఎక్కడైనా ముఖ్యమంత్రులు గాని అవినీతి కూపంలో కూరుకుపోయి ప్రజల ముందర తలదించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు చేయలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడాను మీద ఆరోపణలు చేసి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది హౌస్ లో, లోక్సభలో. సుప్రీంకోర్టు యొక్క అభిశంసన, సుప్రీంకోర్టు యొక్క సూచన మేరకు. సో కాబట్టి బీజేపీ మొదటి నుంచి కూడా అవినీతి అన్న వైరస్ ను మొత్తం పెకిలింపజేయాలి. అదొక లైన్ ఆఫ్ మై యాక్టివిటీ. అంటే ఒకటి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఈ 15 నెలల పాలనలో, కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, ఇప్పటి వరకు జరిగిన ఏ సంఘటనలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనిపించింది, కానీ బీజేపీ ఎక్కడో చాలా సైలెంట్ గా ఉంది, కనిపించట్లేదు అన్న విమర్శలు అటు వచ్చాయి. సో ఏంటి ఈసారి ఉగాది తర్వాత అటు బీజేపీలో ఒక కొత్త జోష్ రాబోతుందా? ఈ పోరాటాలతో ఇంకా తెలంగాణలో ఫైర్ తీసుకురాబోతున్నారా? సునీత గారు, అసెంబ్లీ ఎలక్షన్స్ లాస్ట్ 23 నవంబర్ లో జరిగినాయి. తర్వాత ఏప్రిల్ మేలో లోక్సభ జరిగినాయి. మార్పు కనబడలే మనకు. 8 సీట్లు ఎట్ట గెలిచినాం బీజేపీ పెరగకుంటే, ప్రజల్లో రాకుంటే 8 సీట్లు ఎట్ట గెలిచినాం? బీజేపీ బలం పెరిగితే కదా బీఆర్ఎస్ యొక్క సీట్లు తగ్గినాయి, కాంగ్రెస్ కు పెరిగినాయి, మాకు పెరిగినాయి. సో తెలుస్తుంది ఏంటి, దానికేమంటారు? ఏం సైలెంట్ కాలేదు, ఏ కోశాన సైలెంట్ గా. మా లక్ష్యం వల్ల 28లో ఎలక్షన్లు అసెంబ్లీలో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండి తీరుతుంది. చూడండి, మీకు నమ్మకం కలగకపోవచ్చు,
కానీ మా యాక్టివిటీ మా స్ట్రాటజీ ప్రజల యొక్క ఆలోచనకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ, ప్రజల మేలు కోరేటువంటి ఏకైక పార్టీ. మీరు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద మాట్లాడుతా ఉన్నది, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నది. వాళ్ళిద్దరికి మా మీద మాట్లాడడానికి అవకాశం ఉన్నది. తప్పుల గురించి ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి గురించి, అక్రమాల గురించి రెండు పార్టీలు తిట్టుకుంటా ఉంటున్నాయి కదా, మా మీద ఎక్కడిది? సో ఇది ప్రజలకు కనెక్ట్ అయింది కాబట్టి మా ఆలోచన, మా భావాలు, మా పనిచేసే విధానం కాబట్టి 8 మంది పార్లమెంట్ లో గెలిపించినారు. రాబోయే ఎలక్షన్ లో కూడా ఈ యొక్క రాష్ట్ర నాయకులు మారాలంటే, ప్రజల జీవన స్థితిగతులు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏకైక ఆల్టర్నేటివ్ పార్టీ అనే ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు ఓట్లేస్తారు. ముందస్తుగా ఆర్భటం చేసి ఇవన్నీ తిట్టుకునే కల్చర్ మాది కాదు. స్మూత్ స్లోగా స్టడీ చేస్తూ విన్ చేసేటువంటి మా స్ట్రాటజీ ఉంటది. తప్పనిసరిగా ప్రజలకు మేలు కోసం మేము పార్టీ తప్ప అధికారం కోసం మాత్రం కాదు. అధికారం అవసరం, అది ఎన్నికల ద్వారా, కానీ అస్తమానం రోజువారీగా తిట్ల పురాణం చేసుకునే కల్చర్ మాది కాదు. డెఫినెట్ గా మేము రాబోయే ఎలక్షన్ లో అధికారానికి వస్తాం తప్పనిసరిగా.